హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్ల జీతాలు అలాగే పెన్షన్ల జమ తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. ఇప్పటివరకు జమ అయినా మరియు ఇక నుంచి జమ కాబోతున్న ట్రెజరీ వివరాలు అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనము వివరాలకైతే వెళ్ళిపోదాం. మనం బిల్ స్టేటస్ చెక్ చేసుకున్న దానికి సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే పనిచేయడం లేదండి. సో స్టేటస్ ఎలా ఉన్నప్పటికీ కూడా జీతాలు మరియు పెన్షన్స్ అయితే యథావిధిగా జమ అవ్వడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల మనకు డిస్ప్లే ఒకటి కావడం లేదు, కానీ బ్యాక్గ్రౌండ్లో వర్క్స్ అయితే సో ఆ డేటా మొత్తం ఆల్రెడీ ఆర్బీఐ దగ్గర ఉంటుంది కాబట్టి సో ఆర్బీఐ ఈక్యూబర్కి వెళ్ళిన బిల్స్ అన్ని కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి జీతాలు మరియు పెన్షన్లుగా జమ అవడం అయితే యథావిధిగా జరుగుతుంది. సో సర్వర్ ప్రాబ్లం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఏమంటే మనము జీతాలు మరియు పెన్షన్లు మాత్రమే చెక్ చేసుకోలేము. సో ఈ చెక్ చేసుకోలేనప్పుడు మనకు చాలామంది మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారని. సో ఆ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే చాలా చోట్ల మొదటగా పెన్షన్స్ జమ అయినట్టుగా మన మిత్రులందరూ కూడా సమాచారం అందజేస్తున్నారండి. చాలా వరకు నేను ఇదివరకు వీడియోలో చెప్పానండి. చాలా ట్రెజరీ పరిధిలలో పెన్షన్స్ మరియు సర్వీస్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్లు అయితే జమ అయినట్టుగా నేను ముందు వీడియోలో చెప్పాను. సో ఇక మీదట జీతాలు మరియు పెన్షన్ జమ అయ్యే ట్రెజరీల వివరాలు కూడా ఒకసారి మనమైతే చెక్ చేద్దామండి. సో ముందుగా కొన్ని ట్రెజరీలు కనుక మనం పరిశీలించినట్లయితే ముందుగా జమ అయ్యే ట్రెజరీలు ఆకువీడు అండి, తర్వాత నగిరి, కాకినాడ, తలగడదీవి, అనంతపురం, రాజమండ్రి, మచిలీపట్నం, కడప, నక్కపల్లి, శ్రీకాకుళం, సత్తెనపల్లి, బుచ్చిరెడ్డిపాలెం, గుడివాడ, నెల్లూరు, కదిరి, కందుకూరు, పుత్తూరు, బద్వేలు, పులివెందుల, రేపల్లె, మంగళగిరి, జగ్గయ్యపేట, విజయనగరం మొదలగు ట్రెజరీ పరిధిలో ఇక జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉందండి. సో బిల్లుల కదలిక అనేది మనకు తెలుసుకోలేము, కానీ మన మిత్రులు కామెంట్ చేసిన దాని ప్రకారం చూసినట్లయితే ఎక్కువగా మనకు జమ అయిన ఎస్టీఓలు చూసినట్లయితే చిత్తూరు, బుచ్చిరెడ్డిపాలెం, దర్శి, శ్రీకాకుళం, నంద్యాల, నెల్లూరు, గుడివాడ, ఉదయగిరి, కుప్పం, మదనపల్లి, పలమనేరు. సో ఇక్కడల్లా జమ అయితే అయ్యాయి. సో ఇప్పుడు నేను చెప్పిన పరిధిలో ఎవరికైనా మీకు శాలరీ కానీ పెన్షన్ కానీ జమ అయినా లేదా కానట్లయితే దయచేసి కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తానని ఆశిస్తున్నాను అండి. సో ఈ వీడియోలో అయితే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.